పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ కానిస్టేబుల్ కొడుకు చెప్తున్నాడు, మీకు హామీ ఇస్తున్నాడు. ఈ కానిస్టేబుల్ కొడుకు హోంగార్డుల జీవితాలని పోలీసులతో పాటు పనికి తగ్గ వేతనంగా నేను తయారు చేస్తాను, నాకు ఓటు ఇవ్వండి, అధికారం నాకు ఇవ్వండి, ఒకసారి నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తా అని చెప్పాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. యువగళంలో చెప్పాడు, చెయ్యకపోతే చొక్కా పట్టుకు అడగండి అని చెప్పాడు, కాలర పట్టుకు అడగమని చెప్పాడు, హోంగార్డులని బాగా ఉద్ధరిస్తానని చెప్పారు. ఏమయ్యారు మీరు ముగ్గురు అంటున్నారు? 2 ఏళ్ళు అయింది, ఏదైనా వాళ్ళ జీవితాల కోసం ఏమైనా ఆలోచించారా అని అడుగుతున్నాను. నెలకు 100 రూపాయలు, ఈ 2 ఏళ్లలో ప్రతి నెల నెలకు 100 రూపాయలు పెంచిన మగోడు ఎవడన్నా ఉన్నాడా అంటున్నాను. డీజీపీ లేడు, హోమ్ మినిస్టర్ లేడు, కానిస్టేబుల్ కొడుకు లేడు. వీళ్ళ గురించి పట్టించుకున్నాడు ఒక్కడు లేడు. డ్యూటీలో మరణిస్తే దిక్కు లేదు. ఇవాళ ఎంత పనికి అంత జీతం ఇస్తామని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు లేదా నారా లోకేష్ నాయుడు గారు ఈ హోంగార్డ్స్ గురించి పట్టించుకోరా అని అడుగుతున్నాను. కానిస్టేబుల్ కొడుకు గారు పట్టించుకోరా సార్ మీరు? తెలంగాణలో అయితే 30,000 రూపాయలు వస్తున్నాయి హోంగార్డులకి. మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో హోంగార్డులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 రూపాయలు చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్కి అయితే అదనంగా 3,000 రూపాయలు, 33,000 రూపాయలు వస్తుంది. ట్రాఫిక్ హోంగార్డ్ ఎవరైనా ట్రాఫిక్ డ్యూటీ చేస్తే కనుక నెలకి 33,000 రూపాయలు వస్తుంది. మనకెందుకు చేరి 30,000 రూపాయలు? మనకు కూడా చేయండి, చెయ్యాలి కదా, చేయండి. హోంగార్డులను కూడా ఇంతవరకు 2012 తర్వాత హోంగార్డులు ఇంటేక్ లేదు. వీళ్ళు ముసలోళ్ళు అయితే వీళ్ళని పీకేస్తున్నారు. జీతం పెరగదు, సౌకర్యాలు ఉండవు, ఆరోగ్యం వస్తే చూసే దిక్కు ఉండదు, పిల్లలు చదువులు పట్టించుకునేవాడు ఉండడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే కానిస్టేబుల్ కొడుకుని నేను పోలీసులను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని లేదా యువగళంలో పిట్టల దొరలాగా వాగ్దానాలు చేసినటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి నారా లోకేష్ నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆన్ పార్ విత్ తెలంగాణలో ఉన్నటువంటి హోంగార్డులకు ఎలాగైతే 30,000 ఇస్తున్నారో వీళ్ళకి కూడా 30,000 ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎవరైతే పరీక్ష ద్వారా, ఎగ్జామ్ ద్వారా అలాగే రిక్రూట్ ఇంటేక్ అయ్యారో ఆ హోంగార్డ్స్కి కానిస్టేబుల్స్లో కోటా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వారికి లైఫ్ ఇన్సూరెన్స్, హోంగార్డులందరూ కూడా ఈ 16,000 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలి. అట్లాగే వారికి క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్, డబ్బు చెల్లించకుండా ఉండేటువంటి వైద్య ఆరోగ్యాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని వీరికి వర్తింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీరి పిల్లల చదువులకి అమ్మఒడి లేదా మీరు అదే పేరు మార్చి తల్లికి వందనం అన్నారు, ఆ వందనం లేదా ఫీజు రీయింబర్స్మెంట్ వీటికి వర్తించాలి. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అర్హులైనటువంటి వికలాంగులు, వితంతువులు లేదా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్, మిగతా వాళ్ళ సామాన్యులకు వచ్చినట్టే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేట్టుగా సౌకర్యాన్ని వర్తింపు చేయాలని చెప్పని అలాగే ఈ సెలవులు ఏదైతే పెయిడ్ లీవ్స్ ఉన్నాయో ఆ పెయిడ్ లీవ్స్ని 2 లీవ్లని 3 చేయండి. నెలకి 2 ఇచ్చినటువంటి వాటిని నెలకు 3 చేసి దాన్ని 6 మాసాల్లో ఎప్పుడన్నా వాడుకునేట్టుగా, అది 9 రోజులు ఒకసారి వాడుకోవాలి, లేదా 5 రోజులు ఒకసారి, 4 రోజులు ఒకసారి, లేదా 3 రోజులు ఒకసారి వాడుకునేటువంటి వెసులుబాటు 6 నెలలని యూనిట్గా తీసుకుని 6 నెలలకు ఒకసారి దాన్ని లెక్క చూసేట్టుగా చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఈ కానిస్టేబుల్స్తో పాటుగా హోంగార్డులను కూడా గట్టిగా చూడండి. వాళ్ళకి ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి గారి కొడుకు రాష్ట్రపతి ప్రధానమంత్రి బందోబస్తులో బయటికి వేస్తే కనుక పోలీసులతో పాటు కూడా వారికి కూడా టీఏ సౌకర్యాన్ని
ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసులకు ఇవ్వాలని చెప్పని మేము మొన్న పోలీస్ కానిస్టేబుల్స్కి ఉన్న బాధలు, అలాగే ఏపీఎస్పీ కానీ స్పెషల్ పోలీస్ కానీ లేదా ఏఆర్కి సంబంధించి కానీ మేమేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైజ్ చేశామో వాటన్నిటినీ కూడా మేము రైజ్ చేసిన తర్వాత మీరు పరిష్కారం చేస్తూ వచ్చారు. కానీ దాంట్లో లీవ్ ఎన్కాష్మెంట్ మాత్రం వదిలేశారు. లీవ్ ఎన్కాష్మెంట్ ఎప్పుడు ఇస్తారు సార్? మీరు వచ్చినటువంటి నుంచి ఇవాళ దాకా లెక్క పెడితే మీరు పదవిలోకి ఎక్కిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్కి ఒక్క లీవ్ ఎన్కాష్మెంట్ మాత్రమే అది 2026 జనవరిలో ఇచ్చారు. ఇంకా మీరు 6 బాకీ ఉన్నారు. కానిస్టేబుల్స్కి, హెడ్ కానిస్టేబుల్స్కి, వీళ్ళందరికీ కూడా పోలీసులకి లీవ్ ఎన్కాష్మెంట్ 6 వాయిదాలు బకాయి ఉన్నారు. 7వ వాయిదా నడుస్తుంది. రేపు నవంబర్ వస్తే 7 బాకీ పడతారు. కాబట్టి తక్షణం 6 లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు కిస్తీలని కూడా తీర్చాలి. ఎప్పుడు ఇస్తారండి అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానిస్టేబుల్ కొడుకు గారు మీరు పట్టించుకోరా? మీ శాఖ తప్పితే అన్నీ పట్టించుకుంటారు కదా, మరి ఇది పట్టించుకోరా? సముద్రంలో మత్స్యకారులు కనపడిపోయినా మీరే పట్టించుకుంటారు, ఆదేశాలు ఇస్తారు. ఎక్కడ పడితే అక్కడ వైద్య ఆరోగ్యం బాగోలేదంటే మీరే ఇస్తారు. అన్ని హామీలు మీరే ఇస్తుంటారు. పక్కోటి శాఖ మీదే ఏదైనా సివిల్ సప్లైస్ సీజ్ ద షిప్ అని మీరే అంటారు. మీ శాఖ కాకుండా పుష్కరాలు మీరే చూస్తానంటారు. మీ శాఖ కాకుండా అన్ని శాఖలు మీరే చూస్తారు కదా. మరి ఇదిగో ఈ హోంగార్డులు చెప్పారు, కానిస్టేబుల్ కొడుకుని నేను అన్నారుగా, వీళ్ళని ఎప్పుడు చూస్తారు? ఈ లీవ్ ఎన్కాష్మెంట్ ఎప్పుడు ఇస్తారు? హోంగార్డుల గురించి ఎప్పుడు పట్టించుకుంటారు? గమ్మత్ ఏంటంటే వీళ్ళ సమస్యల గురించి ఎవడు మాట్లాడు. పోలీసు సంఘాలని అయ్యని ఇయ్యని అంటారు కదా, ఎవడు మాట్లాడు. మాట్లాడిన పేరున్నా నేను మాత్రం నోటికి వచ్చినట్టు తిడతాకి మాత్రం బయలుదేరి వస్తారు. ఒక్కరోజు ఒక్కడు కూడా ఇందులో మాట్లాడేడు లేడు. ఏం పర్లే, మీరు మాట్లాడండి. బ్రిటానియా కోసం, పార్లే కోసం మీరు మాట్లాడండి, నాకేం లేదు. మీరు బ్రిటానియా కోసం, పార్లే కోసం మీరు ఎంత నన్ను తిట్టినా, నన్ను విమర్శించినా, చంద్రబాబు నాయుడు గారిని భుజానికెత్తు మోసినా వాస్తవాలు ఎవరూ కప్పెట్టలేరు. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు కుట్రపూరితంగా 2019 ఫిబ్రవరిలో హైకోర్టులో యూనియన్ పోలీసు సంఘానికి ఎన్నికలు జరగకుండా మీరే స్టే తెప్పించారు. ఒక అతను ఉసిగొలిపి మీ డీజీపీ ద్వారా ఆ ఎన్నికలు ఇంతవరకు కూడా ప్రభుత్వం తరఫున స్టే వెకేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయరు. ఎందుకనంటే మీకు బ్రిటానియా బ్యాచ్, పార్లే బ్యాచ్ మీ చేతిలో ఉంటే మాలాంటి వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు వైసీపీ వాళ్ళని తిడతాకి ఆ బ్యాచ్ ఉంటే మీకు సరిపోతే పోలీసు మామూలుగా పోలీసులను కొట్టినా ఈ పార్లే బ్రిటానియా బ్యాచ్ మాట్లాడవు. పోలీస్ స్టేషన్ మీద దొమ్మి చేసినా మాట్లాడవు. ఈ సిఐని తంతే కూడా కేసు ఉండదు. కేసు లేదంటే అడగరు. కానిస్టేబుల్స్కి వెట్టి చాకరీ చేస్తుంటే ఆర్డర్లీ వ్యవస్థ తీసేయమని జీవోలు ఉన్నాయి కదా, అమలు చేయమని చెప్పని ఈ బ్రిటానియా బ్యాచ్ అడగదు. నన్ను తిడతాకి, వైసీపీ వాళ్ళని తిడతాకి మాత్రం పోలీస్ హక్కుల కోసం అని చెప్పని వచ్చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఉత్తరాలు వాళ్ళు రాసిస్తారు, వీళ్ళు చదువుతారు. పోలీస్ సంఘాలు బందర్లో కూడా ఉన్నాయి బ్రిటానియా సంఘాలు. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ హోంగార్డుల యొక్క వ్యతల్ని, బాధల్ని తక్షణమే తీర్చాలని చెప్పని, వాళ్ళకి అండగా ప్రభుత్వం రావాలని చెప్పని డిమాండ్ చేస్తాం. ఈ వెట్టి చాకరీకి విముక్తి కలిగించమని మరొకసారి డిమాండ్ చేస్తాం.